అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైన రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలను మరింత ఉధృతం చేయాలన్నారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలన్నారు. ఈ మేరకు గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను రేవంత్ సర్కార్ పనంగా పెట్టిందన్నారు. మండిపడ్డారు కేసీఆర్. ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రేవంత్ ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గమన్నారు. తమను నమ్మిన పాపానికి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా అన్యాయం చేస్తుందన్నారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతలాడుతున్నాడని తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ వానాకాలం నాట్లు అయిపోతున్నా స్పందించడం లేదన్నారు. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని క్షేత్రస్థాయిలో నిలదీయాలని సూచించారు కేసీఆర్. అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైన రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలను మరింత ఉధృతం చేయాలన్నారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలన్నారు. ఈ మేరకు గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను రేవంత్ సర్కార్ పనంగా పెట్టిందన్నారు. మండిపడ్డారు కేసీఆర్. ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రేవంత్ ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గమన్నారు. తమను నమ్మిన పాపానికి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా అన్యాయం చేస్తుందన్నారు. రేవంత్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాష్ట్ర సీఎం తహతలాడుతున్నాడని తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ వానాకాలం నాట్లు అయిపోతున్నా స్పందించడం లేదన్నారు. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని క్షేత్రస్థాయిలో నిలదీయాలని సూచించారు కేసీఆర్. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలన్నారు కేసీఆర్. పంపులను ఆన్ చేసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ఉధృతమైన పోరాటాలు చేయాలని సూచించారు కేసీఆర్.